హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి తెలంగాణ ఎంసెట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను రీసెంట్గా అయితే వచ్చేసి ఏపీ ఎంసెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా లేదా అని కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా ఇదే వీడియోలో అండ్ ఏపీ స్టూడెంట్స్ దీనికి అప్లై చేయొచ్చా లేదా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 4th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, టోటల్ 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ ఫీల్డ్ అప్లికేషన్, ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ అన్నీ ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను, ఏ విధంగా చెక్ చేసుకోవాలో. మాక్ టెస్ట్లు కూడా అయితే రాయొచ్చు. అన్ని డీటెయిల్స్ ఫర్దర్గా అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ అండ్ పోస్ట్ల రూపంలో కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయండి. అంటే నోటిఫికేషన్ అంటే దీని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది చూడండి, కంప్యూటర్ బేస్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని టీజీ ఎంసెట్ని ఇప్పుడు ఏపీసీటీగా కన్వర్ట్ చేశారు. ఏపీ సెట్ అని చెప్పేసి పిలుస్తారు. తెలంగాణ నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి నుంచి 4/4/2025 వితౌట్ లేట్ ఫీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో లేట్ ఫీస్తో ఇంకా 24th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ లేట్ ఫీస్ ఎందుకు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఫీ పే చేయడము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేసేసారు క్లియర్గా. రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్కి. సో డీటెయిల్ నోటిఫికేషన్లో అన్ని క్లియర్గా అయితే ఇచ్చామని చెప్తున్నారు. సో ఇదైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఇక్కడ సిలబస్ అంతా ఇక్కడ వీళ్ళు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో విత్ లేట్ ఫీస్తో కూడా, విత్ లేట్ ఫీ 24/4/2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, తర్వాత టెస్ట్ జోన్స్ అయితే చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. సిలబస్ కావాలంటే సిలబస్ క్లిక్ చేసినట్లయితే సిలబస్లో మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావాలా, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో అప్లై చేసుకుంటారు అని అడుగుతుంది. సో ఇది మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. వీడియో గైడ్ ఫర్ సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తారో వీళ్ళే వీడియో అయితే ప్రొవైడ్ చేశారో. మాక్ టెస్ట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఒక టాపిక్ తీసుకున్నట్లయితే అందులో శాంపిల్ క్వశ్చన్స్ ఏమి ఇస్తారు, ఎంసెట్లో ఏం అడుగుతారో అవి క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే జనరల్గా కామన్గా వచ్చే క్వశ్చన్స్. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను పే రిజిస్ట్రేషన్ ఫీకి అయితే వెళ్తున్నాను. పే రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని చదివాను. నేను ఎలిజిబుల్ అప్లై చేయడానికి అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేసినట్లయితే గ్రూప్ సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఎంపీసీ క్వాలిఫైయరా, బైపీసీఆర్, డిప్లొమా, ఎంబైపీసీఆర్ చేశారో అది మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి యూ హ్యావ్ చూజన్ బైపీసీ అంటే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ ఓన్లీ నేను ఎలిజిబుల్. ఒకవేళ నేను ఎంపీసీ చూస్ చేసినట్లయితే ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబుల్ అని అయితే చెప్తుంది. సో ఒక నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఏ బోర్డు నుంచి మీరు కంప్లీట్ చేశారో రాయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్ ఐడి, మీ కేటగిరీ ఏంటి, ఇక్కడ ఈ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మీరు స్ట్రీమ్ ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, మీరు పేమెంట్ మోడ్ ఏ విధంగా అప్లై చేస్తారు, నెట్ బ్యాంకింగా, సో క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇవన్నీ ఇచ్చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి మీరు పేమెంట్ మోడ్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి అయితే వస్తుంది. ఆ ఐడిని ఉపయోగించుకుని ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఇది చూడండి, ప్లీజ్ ఎన్జ్యూర్ ద హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు ప్రొసీడ్ ఓకేనా ప్రొసీడ్ చేస్తున్నారంటే ఎస్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇలా పేమెంట్ మోడ్కి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఏ విధంగా పే చేయాలో ఆ విధంగా అయితే పే చేసేయండి. ఫ్రెండ్స్, ఒకసారి ఫీ పే చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేసి. సో పేమెంట్ ఇక్కడ ఇందో చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, స్ట్రీమ్ సెలెక్ట్ చేసినట్లయితే మీరు పేమెంట్ స్టేటస్ అయితే తెలియజేస్తుంది. మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి సక్సెస్ అనేది వస్తుంది. ఇలా రిఫరెన్స్ ఐడి వచ్చి
సక్సెస్ అని అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్కి అయితే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఆ నాన్ లోకల్ కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది, 5% వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 5%లో మీరు మంచిగా ర్యాంక్ అయితే వచ్చినట్లయితే మిమ్మల్ని కంపల్సరీగా టీఎస్ కాలేజీల్లో కూడా మీరైతే సీట్ అయితే పొందవచ్చు. కాబట్టి కాంపిటీషన్ కూడా ఉంటుంది. 5% ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ అయితే ఉంటుంది. అదర్ స్టేట్స్ కూడా పోటీ పడవచ్చు, ఇంక్లూడింగ్ ఏపీ స్టేట్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేది అయితే రాయొచ్చు. ఇక్కడ చూడండి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి అయితే వెళ్ళండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి వెళ్తే ఇలా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసేసినట్లయితే ఇలా మీకైతే తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్ నేము, మీ ఫాదర్ నేము, అలాగే మీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఆప్షన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ జెండర్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, డూ యూ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కిందతో వస్తారా, మీరు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు ఏమన్నా ఉందా, ఎన్సీసీ కానీ సిఏపీ కానీ మీరు పీహెచ్ కేటగిరీ కిందతో వస్తారా, మైనారిటీ నాన్ మైనారిటీ కింద అయితే ఏమన్నా వస్తారా, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, సో క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ మాత్రమే అని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో రిఫండ్ వస్తాయో వాళ్ళకైతే వస్తాయి. అడ్రస్ మీ స్టేటు, హౌస్, స్ట్రీట్ నెంబర్, మండల్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ డిప్లొమానా, లేకపోతే మీరు ఇక్కడ ఏ విధంగా మీరు కంప్లీట్ చేశారు, టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాశారు, అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్లో మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి, ఏ ఇయర్లో పాస్ అవుతారు లేదా ఎపియర్డ్ అవుతారు. అంటే పాస్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే పాస్ అంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇయరే మీరు 2025 పాస్ అవుట్ అనుకోండి, ఏ ఇయర్ ఎపియర్ అవుతారంటే 2025 ఎపియర్ అవుతానని చెప్పేసి ఉంది. 2024 ఆల్రెడీ 2024లో పాస్ అయిపోతే 2024 అని మెన్షన్ చేయండి. మీరు 10+2 డిప్లొమా ఏం చదివారు, సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఏ మీడియం ఆఫ్లో టెస్ట్ రాస్తారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి, సో బ్రిడ్జ్ కోర్స్ ఏమన్నా తీసుకుంటే దాని యొక్క హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్ఆర్ ఈక్వివాలెంట్ సంబంధించిన ఎస్ఎస్సికి సంబంధించిన మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, క్లాస్ 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చదివారో క్లియర్గా మెన్షన్ చేయండి. ఇదే లోకల్ స్టేటస్ కింద అయితే వస్తుంది. సో లోకల్ కింద అయితే వచ్చేసి ఓయూ ఏరియా, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్ టెస్ట్, సో డీటెయిల్స్ ఎంట్రన్ టెస్ట్లో ఎన్ని జోన్స్, టెస్ట్ జోన్ ఏంటి, మీ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. అంటే ఎగ్జామ్ ఎక్కడ రాస్తారో కూడా 3 ప్రిఫరెన్సెస్లో ఉంది. మీరు ఏది ముందు సెలెక్ట్ చేసుకుంటే అందులోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఫోటో అయితే వచ్చేసి <50 KB ఉండాలి, సిగ్నేచర్ <30 KB ఉండి చూస్ ఫైల్లో సెలెక్ట్ చేసుకుని ఫైల్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఈ విధంగా ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ చేశారా అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏమీ లేవు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఏమన్నా మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోడిఫై బటన్ క్లిక్ చేసుకొని మీ మిస్టేక్స్ని సరి చేసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేస్తే మాత్రం అదేంటి మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇమీడియట్గా అయితే రాదు, బట్ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ డేట్స్ అయితే ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే వస్తుంది. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇలా చూడండి, ఇలా అలాట్ అయితే అవుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే ప్రింట్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో ప్రింట్ అప్లికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా షార్ట్కట్లో అయితే ఉంటుంది. ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎక్కడెక్కడ చదివారు, సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో చెక్ చేసుకోండి. ఒకసారి నేను అన్నీ కరెక్ట్గా ఇచ్చినా సరే ఒకసారి అన్నీ కరెక్ట్గా పడ్డాయి లేదా అని మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎడిట్ ఆప్షన్లో అయితే సరి చేసుకోవచ్చు. సో ఇదైతే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇప్పుడే కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్, ఎఫెక్స్ రీసెంట్ కలర్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. సో బిఫోర్ ఎగ్జామినేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఈవెన్ మెయిల్ ఐడీలో కూడా ఉంచుకోండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రింట్ మీకు బ్యాక్ వెళ్ళిపోయినా ఫ్రెండ్స్, మీరు ప్రింట్ తీసుకోవడం మర్చిపోయినా ఇక్కడ ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి వెబ్సైట్లో. సో నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మీరు ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఉపయోగించుకుని మీరు ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రింట్ అనేది.
ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, దీనికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్తో పాటు నాన్ లోకల్ కింద అయితే నాన్ లోకల్ పర్సంటేజ్లో మీరు సీట్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తెలంగాణ ఎంసెట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.